కమ్యూనిస్ట్ టెర్రరిజం చల్లారిపోయింది కానీ బెంగాల్ చల్లారడం లేదు. పైగా ఇక్కడ నుండి వెళ్ళి ప్రజలు దేశం మొత్తాన్ని అశాంతికి గురి చేస్తున్నారు. అందుకే ఇదంతా మమతా బెనర్జీ చేతిలో ఉంది. మాకు ఒక మాట ఉంది, సింగ బలో లోఖన్. సింహం ముందుకెళ్ళేటప్పుడు ఒకసారి వెనక్కి చూస్తుంది. ఇప్పుడు చూసింది, ఇప్పుడు దుముకబోతున్నారు. ఇప్పుడు చూడండి, ఈసారి అధికారంలోకి వస్తుంది 2000. ఈ ఎన్నికల గురించి మాకు కొంత చెప్పండి. బెంగాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు కానీ రెండు పక్షాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. మమత కేంద్రానికి వ్యతిరేకం మరియు మీరు చొరబాటుదారులు, వారిని వదిలించుకోండి అని అంటున్నారు. ఇదంతా ఎందుకు? రోడ్లు, గృహాలు, పేదరికం వంటి ప్రధాన సమస్యలు లేవా? అవే పెద్ద సమస్యలు. కానీ అందరూ చొరబాటుదారుల గురించే మాట్లాడుతున్నారు. ఇది ఒక సమస్య? లేదు, చొరబాటుదారులు అనేది కొత్త సమస్య ఏమీ కాదు. నేను 86లో మేము చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాం. సీమాంత శాంతి ఆవిడ సురక్షా సమితి పేరుతో. నాకు తెలుసు, నేను ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండేవాడిని. మేము మొత్తం సరిహద్దు జిల్లాలో చాలా ఉద్యమం చేశాం. మమతా బెనర్జీ 2005లో పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తారు. పార్లమెంట్లో స్పీకర్ ముందు దీనిపై చర్చ జరగాలని. అది జరగనప్పుడు ఇది చాలా పెద్ద సమస్య అని కాగితాలు విసిరిగొట్టింది. చొరబాటుదారులు బెంగాల్ను తినేస్తారు, దీనిపై చర్చ జరగాలి. ఈ సమస్య ఆ సమయంలో వారికి అనిపించింది. ఆ సమయంలో సమస్య ఉండేది, ఈరోజు లేదు. కానీ మాకు సమస్య. ఈరోజు దేశంలో ఉన్న అశాంతి, అది తీవ్రవాదమైన, దేశంలో ఎక్కడ జరుగుతున్నా మరో సంఘ విద్రోహ అంతర్జాతీయ కార్యకలాపమైన ఇక్కడ నుండే ప్రజలు వెళ్తున్నారు. బంగ్లాదేశ్ మీదుగా, బెంగాల్ మీదుగా, ఇక్కడ నుండి ఐ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు తీసుకుని దేశమంతా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పట్టుబడిన వారి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్నీ బెంగాల్ నుండి, ముర్షిదాబాద్ నుండి, మాల్దా నుండి లభించాయి. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. కేవలం బెంగాల్కే కాదు, దేశం మొత్తం భద్రతకు ఇది చాలా పెద్ద సమస్య. అందుకే ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాం. కానీ మేమైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ చేసేవాళ్ళమే. మేము ప్రజలతో మాట్లాడినప్పుడు ఇది పూర్తిగా పనికిరాని మాట అని వారు అంటున్నారు. ఇక్కడ మా ఇల్లు సరిచేయండి, నీళ్లు ఇవ్వండి, రోడ్డు ఇవ్వండి. మీరంతా ద్వేషాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకు? ఇంకా దేశం మొత్తంలో ఇదే సమస్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరో సమస్యకు ఆధారం ఉంది. ఇక్కడ ఇంత పేదరికం ఉంది. పేదరికం ఉందంటే 50 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి జరగనేలేదు. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన మరియు 15 సంవత్సరాల మమత పాలన, అదే పరిస్థితి కొనసాగింది. అప్పుడు కూడా చొరబాటుదారుల సమస్య ఉండేది, ఈ రోజు కూడా ఉంది. ప్రతి రాష్ట్ర జీడిపి అనేది యూపీ కంటే చాలా ఎక్కువ, రాజస్థాన్ కంటే చాలా ఎక్కువ, మధ్యప్రదేశ్ కంటే చాలా ఎక్కువ, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. విభజన తర్వాత దేశానికి బెంగాల్ యొక్క జీడిపి 24% ఉండేది. ఈరోజు అది 9%కి వచ్చింది. చెప్పండి, దీనికి బాధ్యులు ఎవరు? కమ్యూనిస్టులు ఉన్నారు, తర్వాత ఈ ప్రజలు ఉన్నారు. మేము అదే చెప్తున్నాం. మీరు ఈ సీటు నుండి ఇంతకు ముందు కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఈ సీట్లో దాదాపు 2%, చాలా తక్కువ మెజారిటీ ఉంది. మీలాంటి సీనియర్ నాయకుడు, చాలా సేఫ్ సీట్లున్నాయి. మరి ఎలా? మీరు లోక్సభలో ఉండేవారు, ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇంత క్లోజ్గా, ఇంత టైట్గా ఉన్న సీటు నుండి మీరెలా పోటీ చేస్తున్నారు? అంటే వాళ్ళు మీకు ఒక సేఫ్ సీటు ఇవ్వాలి, అప్పుడే మీరు రాష్ట్రమంతా ప్రచారం చేయగలరు. చూడండి, ఇప్పుడు మేము ఇచ్చిన చేంజ్, పరివర్తన అనే నినాదం ఉంది కదా. పరివర్తన కావాలి, అందుకే ప్రతి ప్రాంతంలోనూ ప్రజల గొంతు ఇదే. ఎడ్యుకేషన్ చూడండి, బెంగాల్ ముందుండేది, ఈరోజు బెంగాల్లో ఎడ్యుకేషన్ లేదు. 8500 స్కూళ్ళు ఈ సంవత్సరం మూతపడబోతున్నాయి. ఎక్కడైతే విద్యార్థులు లేరో లేదా ఉపాధ్యాయులు లేరో. 26,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను తినేశారు, వాళ్ళను కోర్టు నుండి తొలగించారు. ఇప్పుడు 42,000 మంది అలాంటి ఉద్యోగులు విద్యాశాఖలో ఉన్నారు, వారి ఉద్యోగాలు కూడా పోబోతున్నాయి. అన్ని చోట్ల అవినీతి జరిగింది. ఆరోగ్య శాఖ, ఈరోజు ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క మొత్తం మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోయాయి. మీరు అడుగు పెట్టలేరు. వరండాలో, దారిలో ప్రజలు పడున్నారు. వారికి ఎలాంటి కనీస సేవ లభించడం లేదు. బెంగాల్లో విద్య మరియు ఆరోగ్యం ముందుంటాయి. ఇంత మంచి మెడికల్ కాలేజీలు, మిగతా పరిపాలనా పరిస్థితి చూడండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? ఎన్నికల కమిషన్ను చుట్టుముడుతున్నారు. అన్నిటికంటే ఎక్కువగా అంతర్జాతీయ కార్యకలాపాలు బెంగాల్లో జరుగుతున్నాయి. కాశ్మీర్ చల్లబడిపోయింది, రెండవది చల్లబడింది. కమ్యూనిస్ట్ టెర్రరిజం చల్లబడింది, కానీ బెంగాల్ చల్లబట్టం లేదు. పైగా ఇక్కడ నుండి వెళ్ళి ప్రజలు దేశం మొత్తాన్ని అశాంతికి గురి చేస్తున్నారు. అందుకే ఇదంతా మమతా బెనర్జీ చేతిలో ఉంది. ఇప్పుడు మాల్దాలో ఎవరైతే పట్టుబడ్డాడో అతనికి వ్యతిరేకంగా మమతాజీ మాట్లాడుతున్నారు. ఆయన ఆమెతో పాటు నిలబడి ప్రసంగం ఇచ్చేవాడు, ఆమెతో పాటు కూర్చునే వ్యక్తి. ఈరోజు అంతర్జాతీయ కార్యకలాపాల్లో పట్టుబడ్డాడు.
కాబట్టి ఇప్పుడు ఇదేదైతే జరుగుతుందో ఇది బెంగాల్లో ఎప్పుడూ ఉన్న జాతీయవాద భావజాలానికి వ్యతిరేకంగా వెళ్తుంది మన ఈ విషయం అంతా. ఇది మనకు చాలా సిగ్గుచేటైన విషయం. అందుకే మార్పు కావాలి. మీరు ఇది చెప్పండి. మనం ఇప్పుడే చూసాం, బీజేపీ ఎక్కడెక్కడ ఎన్నికలు గెలిచిందో అక్కడల్లా మహిళల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. బెంగాల్లో లక్కీ భండార్లో మమతా బెనర్జీ కూడా ఇదే చేస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మీరు అదే స్కీమ్ను అమలు చేసి ఎన్నికలు గెలుస్తారు. మరి ఇక్కడ టీఎంసీ ఎన్నికలలో ఓడిపోతుందని మీకు అనిపిస్తుందా? చూడండి, మహిళలకు గనక ఆర్థిక సహాయం చేయాలంటే తప్పకుండా చేయాలి. బీజేపీ చేస్తుంది. అన్ని ప్రభుత్వాలు తక్కువ గొప్ప చేస్తాయి. శివరాజ్జీ మధ్యప్రదేశ్లో వేరువేరు లాడ్లీ యోజనను ప్రారంభించారు. మన దగ్గర పవర్టీ లైన్ దిగువన చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి పనితో కుటుంబం గడవదు. మహిళలకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వండి, లేదా వారిని స్వావలంబన పరులను చేయండి. హెల్ప్ గ్రూప్ మాధ్యమంగా వాళ్ళను స్వావలంబన పరులను చేయండి. లక్షాధికారి దీదీలను చేస్తే కుటుంబానికి హెల్ప్ అవుతుంది. అందుకే మేము అంటున్నాం, మీరు 500 రూపాయలు పెంచారు, మేము ఖచ్చితంగా అవసరమైతే దాన్ని డబుల్ చేస్తాం. బడ్జెట్లో డబ్బులు లేవు, బడ్జెట్ డెఫిసిట్లో ఉంది, ఇంకా 500 ఇస్తారు. డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? తప్పనిసరి పరిస్థితి. నేను కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, నా ఇంట్లోకి కూడా పైనుంచి డబ్బులు వస్తాయని. చూడండి, పాలిటిక్స్లో కొంత కంపల్షన్ ఉంటుంది. అది ఈ రోజు కాదు. వెనిజులా ఎలా మునిగిపోయింది? ఇలాంటి డోల్ పాలిటిక్స్ వల్లే శ్రీలంక పరిస్థితి ఏంటి. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలవడం అన్నిటికంటే పెద్ద ప్రాధాన్యత. కానీ భారతీయ జనతా పార్టీ దీన్ని తీసుకుని ముందుకు సాగుతోంది. 21 రాష్ట్రాల్లో 3 సార్లు గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. మరియు మేము దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఏవైతే ప్రాథమిక అవసరాలు ఉన్నాయో గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఇంట్లో రేషన్ అందిస్తున్నాం 81 కోట్ల మంది ప్రజల ఇళ్లలో. 5 సంవత్సరాలైంది. వారికి గ్యాస్ వ్యవస్థ కావచ్చు, ఇంటి పైకప్పు వ్యవస్థ కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు. ఈ ప్రాథమిక విషయాలు ఏవైతే ఉన్నాయో దీని కారణంగా అత్యంత పేదరికపు రేఖకు దిగువన ఉన్న 28 కోట్ల మంది ప్రజలు పైకి వచ్చారు. ఫలితం అయితే వచ్చింది. ఒకవేళ ఈ విధంగా ఏదైనా సమాజానికి ఇవ్వాల్సి వస్తుంది, బెంగాల్ లాంటి పేద రాష్ట్రం కూడా ఉంది, ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వండి. కానీ ముందుగా మీకు ఆదాయం ఉండాలి కదా. ఆదాయ వనరు ఎక్కడుంది? మీ బడ్జెట్ ఎక్కడుంది? బీజేపీ అయితే ముందు మధ్యతరగతి పార్టీగా ఉండేది, వ్యాపారుల పార్టీగా ఉండేది, పట్టణ ప్రాంతాల పార్టీగా ఉండేది. కానీ మీరు ఇక్కడ కోల్కతాలో అయితే సీటు గెలవలేరు. కోల్కతాలో సీటు గెలవనంత వరకు మీరు రాష్ట్రంలో ఎలా గెలుస్తారు? ప్రజలు మీకు ఓటు వేయడానికి గాను మీరు నగరానికి ఏం చేస్తున్నారు? లేదు, మేము ఇప్పుడే గెలవడం మొదలుపెట్టాం కదా. బెంగాల్లో బీజేపీ ఎక్కడుండేది? నేను 16లో వచ్చాను. మొదటిసారి మేము అసెంబ్లీ గెలిచాం 3 సీట్లు. నేను అందులో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత 77 అయ్యి జంప్ చేసాం. ఇది కూడా చరిత్రే కదా. ఎక్కడా జరగలేదు. ఒక ఎంపీ ఎక్కడో డార్జిలింగ్లో గెలిచాం మేము. 19లో 18 అయ్యాయి. ఇప్పుడు బెంగాల్ చూసింది బీజేపీ అంటే ఏంటి, బీజేపీ పని ఏంటి, సుపరిపాలన అంటే ఏంటి అని. మీరు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, లెఫ్టిస్టులు 34 సంవత్సరాలుగా పరిపాలించారు. బెంగాల్లో కోల్కతాలో ఎప్పుడు పరిపాలించలేదు. ఒకసారి వాళ్ళు కార్పొరేషన్ గెలిచారు 30 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి. ఇది ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోటుగా ఉంది. అది మొత్తం టీఎంసీలోకి షిఫ్ట్ అయిపోయింది. ఈ పూర్తి జాతీయవాద శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు బీజేపీలోకి రాబోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే చాలా బలహీనంగా ఉన్నామో అత్యంత మంచి సీటు అక్కడి నుంచే వస్తుంది. దిలీప్ దా, మీరు పార్టీ యొక్క మొట్టమొదటి 3 ఎమ్మెల్యేల బ్యాచ్లో ఒకరని చెప్పారు. ఈరోజు మీ పార్టీ క్యాంపెయినర్ల జాబితాను చూస్తే లియాండర్ పేస్, దిలీప్ ఘోష్ మరియు సుబేందు అధికారి ఫుట్నోట్లో మంగల్ పాండే కంటే కూడా కింద వస్తే అది మీకు బాధ కలిగించదా? మీరు ఈ వ్యక్తులను ప్రసన్నం చేసుకునే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? రాజకీయాల్లో ఈ విషయాలన్నీ సెకండరీ అయిపోతాయి. పార్టీ ఎవరిని తీసుకొస్తుంది, ఎవరిని వదిలేస్తుంది, లివేస్తుంది, ఎవరిని ముందుకు తీసుకువెళ్తుంది అనేది పార్టీ చేతిలో ఉంటుంది. మాది సర్వభారతీయ పార్టీ. నేను 6 ఏళ్ల పాటు ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను. ఈరోజు నాకు ఎలాంటి బాధ్యత లేదు. కానీ నేను ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉండేవాడినో అంతే యాక్టివ్గా ఉన్నాను, అంతే పనిచేస్తున్నాను. నేను అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ భావించింది, అందుకే టికెట్ ఇచ్చింది, అందుకే నేను పనిచేస్తున్నాను. మేము ఇదే దృక్కోణంతో పనిచేస్తాం. మరియు బీజేపీకి చెందిన కోట్లాది మంది కార్యకర్తలు ఏడాది పొడవునా యంత్రంలా పనిచేస్తారు మరియు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తారు. ఇదే దాని ఫండ. అది మిమ్మల్ని బాధిస్తుంది? ఏమీ బాధించదు. పార్టీ నాకు అవకాశం ఇవ్వడం, ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది. నేను నా బలం, శక్తి, సామర్థ్యంతో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాను. ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తుంది, అతను ముందు తీసుకెళ్తాడు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. అవునండి, మీరు చెప్పేది కరెక్టే. ఇంతమంది ప్రజలు పావర్టీ నుండి అప్లిఫ్ట్ అవుతున్నారు. కానీ ఈరోజు కూడా 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ దొరుకుతోంది.
ఇది గర్వపడాల్సిన విషయమా లేక సిగ్గుపడాల్సిన విషయమా? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత మన దేశంలో ఇంత తక్కువ ప్రోగ్రెస్ సాధించాము అంటే 80 కోట్ల మందికి తిండి నీళ్లు ప్రభుత్వం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ అయితే 11 సంవత్సరాల నుండి 11 ఇయర్స్ ఆల్రెడీ. కానీ ఈరోజు దేశం వేలతో పాటు నిలబడగలదని మాకు అనిపించింది. కనీసం మినిమం ఫుడ్ ఇవ్వగలదు కాబట్టి మేము ఫుడ్ ఇస్తున్నాం, ఫుడ్ దొరుకుతుంది, ఉండటానికి ఇల్లు ఇవ్వగలదు. అతను స్వయంగా కట్టుకోలేడు, మేము ఇస్తున్నాము. ఈరోజు మన దేశం దగ్గర ఇవ్వడానికి అంత శక్తి ఉంది. 81 కోట్ల మందికి రేషన్ ఇవ్వగలం, కోట్ల మందికి ఇల్లు ఇవ్వగలము, మరుగుదొడ్లు ఇవ్వగలము ప్రైమరీ రిక్వైర్మెంట్ నుండి. దీనికి ముందున్న ప్రభుత్వం అయితే అసలు ఆలోచించనే లేదు. ఇవ్వడం అయితే చాలా దూరపు మాట. కేవలం ఎన్నికల కోసం ఏదో కొంచెం ఇచ్చేవారు, ఈరోజు ఇస్తున్నాము. మరి అదే ఇంటి పిల్లలు ఈరోజు వచ్చి చదువుకుంటున్నారు. చంద్రయాన్ పంపిస్తున్నారు, వాళ్ళే ఆ ప్రజలు. మిసైల్ రాకెట్ను కూడా అక్కడ పిల్లలే తయారు చేస్తున్నారు. ఎవరు విదేశాల నుండి రాలేదు. మన గొప్ప గొప్ప ఐఐటిఎన్లు విదేశాలకు వెళ్ళిపోయేవారు. ఈరోజు నేను ఖరగ్పూర్ వాడిని, మొదటి ఐఐటి ఖరగ్పూర్ది. ఈసారి క్యాంపస్ సెలక్షన్లో ఒక అబ్బాయికి 2,40,00,000 అగ్రిమెంట్ అయింది. అయితే 1,500 కంటే ఎక్కువ మంది అలా ఉన్నారు. వారికి 1 నుండి 2 కోట్ల వార్షిక అగ్రిమెంట్ అయింది. అరే, ఏ విదేశీ కంపెనీ కాదు, ఇండియాలో వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఇంత డబ్బిచ్చే కంపెనీ కూడా ఉంది. మరియు మన అత్యంత ప్రతిభావంతులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇది మేమైతే వారికి పనిచ్చేందుకు పనిచేసాం, వారి ప్రతిభను పనికి తెస్తున్నాం. అందుకే కదా ఇన్ని ఐఫోన్ ఫ్యాక్టరీలు తయారయ్యాయి. మేము ప్రపంచానికి ఐఫోన్ సప్లై చేస్తున్నాము, కంప్యూటర్ సప్లై, సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్నాం. మరియు కొత్త కొత్త చంద్రయానానండి, మంగళయానానండి ఇండియా ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మేము ఫైటర్ జెట్ నుండి షిప్ వరకు తయారు చేయబోతున్నాము. మీరు ఇంతకు ముందు చెప్పినది అది నిజం. బెంగాల్ చాలా అస్థిరమైన రాష్ట్రం. పార్టీలు వేగంగా పైకి వెళ్ళాయి. గతసారిలాగా 2016 నుండి 21కి మీరు వేగంగా దూసుకెళ్లారు. కానీ పార్టీలు కిందకు కూడా వస్తాయి. 2021 నుండి 21 ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. దాని ఓటు కిందికి 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 పడిపోయింది. ఇది బీజేపీకి అధోగతికి సంకేతమా? పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల్లో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్లే గెలుస్తారు. 2021లో మేము 4 ఉప ఎన్నికల్లో గెలిచాం. 21లో కాదు, 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజీనామా చేసి వచ్చిన వారిలో మేము 4 గెలిచాం. అందులో మాది ఒక్కటి కూడా లేదు, ఒకటి ఉండేది గెలిచింది. కానీ మీరు చెప్పినట్టు డౌన్ఫాల్ అవుతుంది. ఇది ప్రతి పార్టీ జీవితంలో జరుగుతుంది, వ్యక్తి జీవితంలో జరుగుతుంది, వ్యాపారంలో నష్టం వస్తుంది. కానీ మమతా బెనర్జీని చూడండి, ఆమె ఇండియాలో ఉండేది. 2004లో ఇండియా ఓడిపోయినప్పుడు ఆ సమయంలో ఆమెకు దానికి ముందు 8 సీట్లు ఉండేవి. ఆ తర్వాత ఆమె ఒక్కరే గెలిచారు. కానీ రెండోసారి ఆమె అధికారంలోకి వచ్చారు. ఇది రాజకీయ ఆట. అప్పుడప్పుడు డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డౌన్ అయిపోయింది. మాలో సింహావలోకనం అని ఒక మాట ఉంది. సింహం ముందుకెళ్ళేటప్పుడు ఒకసారి వెనక్కి చూస్తుంది కదా. ఇప్పుడే చూశారు, ఇప్పుడు దూకబోతున్నారు. ఇప్పుడు చూడండి, ఈసారి 2000కి అధికారంలోకి వచ్చేస్తారు. మహిళల ఓటు టీఎంసీకి మహిళల ఓట్లన్నీ లేదా మెజారిటీ పడతాయి. మీరు కేవలం 20 మంది అభ్యర్థులను, మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. వాళ్ళు 50 చిల్లర మంది అభ్యర్థులను నిలబెట్టారు. వాళ్ళ అభ్యర్థులలో 20% మంది మహిళలు. మీరు కేవలం పురుషుల పార్టీగా కనిపించినప్పుడు మహిళల ఓట్లను ఎలా పొందగలమని ఆశిస్తున్నారు? దేశం మొత్తం మీద మహిళలు బీజేపీకి ఓటు, మోదీకి ఓటు వేస్తారు. బెంగాల్లో వెయ్యరు సార్. వేస్తారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరూ వేస్తారు. బెంగాల్లో మేము ఇప్పుడే మొదలుపెట్టాం. ఇక్కడ మహిళలకు లక్ష్మీ బండారు మొదలైనవి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మాకు ఎవరైనా ఇస్తున్నారని వారి మనసులో కొద్దిగా ప్రభావం పడుతుంది. దీనికి ముందు ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇది వారికి ఒక సానుకూల అంశంగా ఉంది. కానీ మహిళలకు అత్యంత అభద్రత బెంగాల్లోనే ఉంది. 7 నుండి 70 సంవత్సరాల వయసు గల ఏ మహిళకు భద్రత లేదు. ఇప్పుడు చెప్పండి, ఆర్జికర్లో డాక్టర్ల రేప్ మరియు మర్డర్ జరిగింది. దేశంలో ఎక్కడైనా జరిగిందా? మేనేజ్మెంట్ కాలేజీ ఏదైతే దేశంలో నంబర్ 1 కాలేజీయో అక్కడ కూడా ఒక మహిళపై అఘాయిత్యం జరిగింది. కస్బాలోని లా కాలేజీలో జరిగింది, ఒక అమ్మాయిపైన అత్యాచారం జరిగింది. ఇవి బెంగాల్ బయట ఎక్కడా జరగవు. దీనివల్ల ఇది తప్పు జరుగుతోందని ప్రజలకు అనిపించింది. మహిళలు మార్పు తెస్తారు. ఎస్ఐఆర్లో 80 నుండి 90 లక్షల బెంగాల్ ప్రజల పేర్లు తొలగించబడ్డాయి. ఇందులో మీ కోర్ ఓటర్లు మటువ రాజవంశీ కూడా ఉన్నారు. ఇది మీకు మంచిగా అనిపిస్తోందా లేదా? మీకు ఎలక్టోరల్గా మీకు నష్టం చేస్తుందా? చూడండి, బీహార్లో 6 కోట్ల ఓటర్లు ఉన్నారు. అక్కడ నుండి 65 లక్షలు పోయింది. ఏ ప్రతిఘటన లేదు, ఏ నిరసన లేదు, ఏ పోరాటము లేదు. జడ్జీలు ఎవరు అరెస్ట్ చేయలేదు, కొట్టలేదు, అందరూ ఒప్పుకున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ 7.5 కోట్ల ఓటర్లు ఉండేవారు. అందులో ఇప్పటి వరకు 70-80 కోట్ల లక్షలు పోయింది.
అయితే ఎంత శాతం? ఇదైతే నార్మలే. మాది బోర్డర్ స్టేట్. చొరబాటు జరుగుతుంది. ఈ రోజు కాదు, 40 సంవత్సరాలుగా. పార్టీషన్ తర్వాత జరుగుతోంది. కాబట్టి ఈ ప్రజలు ఇక్కడే ఉన్నారు. మరి వచ్చిన హిందువుల దగ్గర కూడా డాక్యుమెంటరీ లేవు. మేము సిఏఏలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం. ఎవరైతే చేయలేదో వాళ్ళు అర్హులు కారు. ఇది నార్మల్ ప్రాసెస్లో జరిగింది. ఇంకా ఎక్కువ మంది వెళ్తారని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.